రామ్ పోతినేని గారిది ఆంధ్ర కింగ్ తాలూకా వచ్చేసింది, టీజర్ వచ్చింది, ఎలా అనిపించింది మీకు? చాలా చాలా బాగుంది. రామ్ పోతినేని ఒక హిట్ కొడుతున్నాడు అనిపిస్తుంది ఆ టీజర్ చూస్తుంటే. ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఆయన కొంచెం వెనకబడే ఉన్నాడు, కానీ ఈ సినిమాతో మంచి హీరోగా గుర్తింపు వస్తుందేమో అని ఆశపడుతున్నాం అలాంటి సినీ ప్రియులు. అంటే ఆయన లుక్ చూస్తుంటే చాలా మాస్, ఒక రియల్ ఫ్యాన్ లాగే అనిపిస్తుంది. మీకు ఎలా? మేము కూడా ఒకప్పుడు చిరంజీవి గారి గురించి ఆ రకంగానే బాగా గుడ్డలు చింపేసుకున్నాం. ఇవాళ పెద్దోళ్ళు అయ్యాం కాబట్టి కొంచెం నీతులు చెప్తున్నాం. ఎవరైనా ఫ్యాన్ అలాగే ఉంటారమ్మా, ఎందుకంటే ఫ్యాన్స్ అంటేనే ప్రాణం పెట్టేవాళ్ళు. ఆ రకంగానే హీరోని అభిమానిస్తారు, ఆ రకంగానే హీరో గురించి పోరాటం చేస్తారు. ఆ సినిమా హిట్లో సగభాగం ఫ్యాన్స్ ఇదే ఉంటుంది. సో నార్మల్గా ఆంధ్ర కింగ్ తాలూకా అంటే అందరూ ఏం ఎక్స్పెక్ట్ చేశారంటే పవన్ కళ్యాణ్ లేకపోతే చిరంజీవి పేరు ఉంటుంది అనుకున్నారు. లాస్ట్ చూస్తే ఉపేంద్ర గారు కూడా స్టేజ్ మీద ఆంధ్ర కింగ్ నేను కాదు, చిరంజీవి గారు, మహేష్ బాబు గారు, బాలకృష్ణ గారు అని చెప్పేసి అన్నారు. సో ఇది ఫ్యాన్స్ ఏమైనా పాజిటివ్గా తీసుకునే ఛాన్సెస్ ఉన్నాయా, నెగిటివ్గా తీసుకుంటారా? ఏముండదమ్మా, కథనం ముఖ్యంగా కథ ఏంటి, ఆ కథలో ఉన్నటువంటి ట్విస్ట్ ఏంటి, దాన్ని బట్టి సినిమా ఉంటుంది తప్ప దేనికోసమో సినిమా తీరు. అసలు ఎలా వచ్చింది ఆంధ్ర కింగ్ తాలూకా అని చెప్పి పేరు ఎలా వచ్చింది? అది పొలిటికల్ లీడరా, లేకపోతే సినిమా యాక్టరా, లేకపోతే ఇంకో విధంగా ఉందా, ఏదో అర్థం కాక కన్ఫ్యూజ్గానే ఉంది. కాకపోతే సినిమా చాలా బాగుంటుందని చెప్పి అందరూ అంటున్నారు. అంటే అక్కడ ఆంధ్ర కింగ్ తాలూకా అక్కడ చిరంజీవి గారిని పెట్టుంటే వేరే హీరో ఫ్యాన్స్ ఏమైనా కొట్టుకొని వాళ్ళు మూవీ చూడకపోవడం, నెగిటివ్గా రియాక్ట్ అవ్వడం చేస్తారేమో అని చెప్పేసి తెలిసే తెలివిగా ఉపేంద్ర గారిని పెట్టారనుకోవచ్చా? కాదు, దానిలో థ్రిల్లే ఉంటుంది. చిరంజీవి గారికి అభిమానులు చాలామంది ఉంటారు కదా, అట్లా కాదు కదా, ఏదో చేయబోతున్నాం, ఏదో జరగబోతుందని ట్విస్ట్ ఉంటేనే కదా సినిమాకి థియేటర్ పరిగెత్తేది మనం. కాబట్టి చిరంజీవి గారినో పవన్ కళ్యాణ్ గారినో పెడితే ఈవేళ వాళ్ళు నిజంగానే ఆంధ్ర కింగే కదా అనుకుంటారు. అలాగని ఉపేంద్ర పెట్టారేటరానే కదా మనం ఇంత చర్చ చేస్తుంది. అసలు ఉపేంద్ర మన తెలుగుడే కాదు. అలాంటప్పుడు ఉపేంద్ర గారిని ఎందుకు పెట్టాడు? ఇదేదో ఉంది, అసలు కథ ఏదో ఉంది, మనకు తెలియని కథ ఉందని చెప్పేసి, ఏదో ట్విస్ట్ ఉందని చెప్పేసి ఖచ్చితంగా అందరూ సినిమా చూసే అవకాశం ఉంది కాబట్టి ఆ ట్విస్ట్ అలా పెట్టుంటారు. సో మీరు టీజర్ చూస్తుంటే లాస్ట్లో ఒక డైలాగ్ వస్తుంది, ఏంటంటే ఫ్యాన్స్ మీరు గుడ్డలు చింపేసుకుంటారు కానీ అసలు మీరు ఒకరు ఉన్నారని మీ హీరోకి తెలుసా అని చెప్పేసి. అదేమైనా నెగిటివ్గా వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయా? అదేం ఉండదమ్మా, వాస్తవంగా చాలామంది పెద్దలు చెప్పే మాటలే అవి. ఏమని చెప్తారు, రే మీరు ఫ్యాన్ గుడ్డలు చింపేసుకుని మీలో గొడవలు పెట్టేసుకుని కొట్లాడేసుకుని ఈ మధ్యకాలంలో వెర్రితల్లేసి చంపేసుకుంటున్నారు. కాబట్టి అది అలాగ చేయకండ్రా, ఫ్యాన్స్ అంటే అభిమానించండి తప్ప ఇలాగా వెర్రి పోకుండా పెద్దలు చెప్పే మాటే అందరూ చెప్పాడు. ఏమన్నాడు, ఫ్యాన్స్ అని మీరు గుడ్డలు చింపేసుకుంటున్నారు కానీ మీ హీరోకి మీరు తెలుసా అని. వాస్తవంగా దానివల్ల ఎలాంటి నెగిటివ్ ఉండదు. ప్రతి తల్లిదండ్రి కూడా చెప్పే డైలాగ్ ఇదే, ఒరే ఎందుకురా నీ ఫ్యాన్ అని చెప్పేసి రాత్రులు పువ్వులు అలా తిరుగుతావు, మీ హీరో ఎప్పుడన్నా నిన్ను గుర్తిస్తాడా, ఎందుకు అనవసరంగా చదువుకోనానా, చదువుకుంటే భవిష్యత్తు ఉంటుందని తల్లిదండ్రులు చెప్తారు, స్నేహితులు చెప్తారు, అలాగే పక్కన్నటువంటి పెద్దలు చెప్తారు, అందరూ చెప్తారు. కాబట్టి ఆ ఒక్క డైలాగ్ వల్ల ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఖచ్చితంగా ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతుందని చెప్పి ఆకాంక్షిద్దాం, కోరుకుందాం. ఆంధ్ర కింగ్ తాలూకా మేము కూడా